ఉన్నది. మంచి హుషారైన పాట పాడతాను. తర్వాత కళ్ళకి వెళ్దాం. సరేనా? బాబా మా ఊర్లో పెద్ద గొడవ జరిగింది. బాబా ఏం జరిగింది? పెద్ద గొడవ. ఎవరెవరు ఎంతమంది? వామ్మో ఎంతమంది అంటే ఓల్డ్ జనాలు ఉన్నారు. అందులో 70 మందికి దెబ్బలు తగిలాయి. 70 మందికి? ఏం చెప్పలేదు. చాలా పెద్ద గొడవ అయిపోయింది. గొడవ సమయానికి నువ్వు లేవు. నేను లేను. నువ్వు లేవు. బాగున్నావు. అసలు గొడవ ఎవరో జరిగింది తెలుసా? అసలు మూల కారణం ఎవరో తెలుసా నీకు? వాళ్ళిద్దరి వల్ల వచ్చింది గొడవ. వాళ్ళిద్దరు లేకపోతే గొడవ ఉండదు. నేనేం చెప్తాను? పతిరత్న గురించి చెప్తున్నా. మళ్ళీ చెప్పనా? అరుంధతి, అనసూయ, సీత, పూజా బేడి, మొహమ్మద్ సాసి పెట్టి కొట్టాననుకో సఖీలా పారిపోదు. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను పతిరత్న గురించి చెప్తున్నాను. ఎవరు? ఆయన పతిరత్న మహాపతిరత్న ఒకటి. పతిరత్న యొక్క మంచి లక్షణాలు, పతిరత్న యొక్క మంచి గుణాలు, పతిరత్న యొక్క నడవడిని ఏమిటి అడిగితే నాకు తెలిసిన చెప్తాను. అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘాలు తీకు.
చెప్పు. అమ్మా మరి గొడవ వాళ్ళతో వచ్చింది. 70 మంది తెలుసు చెప్తాను నేను. అమ్మ టంక పట్టికి బొగ్గల్లా కొడక అందుకే రేటు రాదు ఆ మాట అన్నా నన్ను. అమ్మ బొగ్గల్లా కొడక ఊరుకం ఏమైంది? ఊరుకమ్మ ముంచెత్తదా? ఎవరి కొంప నుంచి లేదు వాడేమి. కాదు మీ చెల్లి డాన్స్ చేసుకుంటుందా? అమ్మడు చూపు చూసావా? ఎలా చేస్తాడు? హలో రమణ, వాడు ఒక్కడే కాదు జనాలందరూ అట్లాగే చూస్తారు. అందరు చూపు వేరే ఈడు చూపు వేరే ఉన్నది. చూపు కష్టం చూస్తాను. వాడు చూపులకి అంత డిఫరెన్స్ ఎందుకు అనిపించింది? అల్లగా మా రాంబాబు మా దేవుడని చూస్తున్నాడు. మరి ప్రెసిడెంట్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు? ఆయన చూసారు ఇప్పటి వరకు. నీ చూప మంచిది కాదు. వాడు చక్కగా అమ్మాయి స్టెప్ ఎలా వేస్తే అలా వాయించారు కనుక అమ్మాయి చూశాడు, అంతేగాని అదే దృష్టి చూడలేదు. అమ్మాయిగా చూసే చూస్తారా? చూడకుండా వేయలేదు ఎవరను, చూసే వేస్తాడు. నువ్వు చూడకుండా వేయి బట్టి ఊరి మీద తిరుగుతున్నా. మరి సంవత్సరం రోడ్ అయితే వస్తావు నువ్వు, రోజు మిమ్మల్ని తీసుకెళ్తావేంటి? ఎందుకు తీసుకెళ్ళావు? అందుకేరా నీలాంటి కక్కుర్తాడు మన మా ఇంటికి వచ్చి ఏం చేశాడు? ఏం చేసావు నువ్వు? మన నీ ఇంటికి వచ్చాడు ఏం చేశాడా? ఆడికి తెలుసు, నాకు తెలుసు, మా చెల్లికి తెలుసు, వీళ్ళందరూ తెలియదు. అమ్మ మనం వీడు మా ఇంటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? వీడు ఎంత కక్కుర్తాడు తెలుసా? ఎంత పేపలాడో తెలుసా? అమ్మాయి కలిగిందమ్మాయి రోగాలు పోయి కదా అంటిపోతున్నా ఐస్కాంత్ పక్కన ఏంటి ఉండాలా? ఏదమ్మ కొండాలా? నీకు చేత కాదు కదరా, అందుకే మేమిద్దరం వేసుకుంటున్నాం. అంటే మేమిద్దరం ఐస్కాంత్ పక్కన ఏముండాలి? లేదు తుప్పటి పోయింది, అందుకే అంటుకోవట్లేదు. ఎవరొచ్చింది? సో ఇద్దరు జమ్ము పెట్టేసి పిండి ఆడిపోతుంది. సారికేశ్వరరావా నీకు రేపు ఉందండ్రా ఏంటి అక్కడ ఐరన్ జమ్ము పెట్టేసింది అక్కడ కూడా. ఇంటికి వెళ్ళిపోవా? నువ్వే చేస్తావు, వ్యాపారం చేస్తావు. అంత మంచి నువ్వేం చేసేది ఏంటి? నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు? కొన్ని గోడలో పడుకోపోతావు.
వేస్తావు తొంగొంతా నీకు ఎందుకే అంతేరా నువ్వు చేసింది. ఏయ్, దా. ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళు చేయలేవు. అక్కడ అంతే అంతే. బావా బావా, మా ఆయన ఎంత మంచివాడో తెలిసినా? చూడమ్మా, మా ఆయన ఎంత మంచివాడో నీకు తెలుసా? నీ ఆయన మంచోడు కాబట్టి ఊరికి తిరుగుతాను. మా ఆయన అంత మంచోడో తెలుసా? ఈ ఆయన మంచోడు, గోదాయి మంచోడు కాదు. ఓయ్, నేనేం అది అనట్లేదురా. మా ఆయన బంగారు లాంటి మనసున్నోడే అని చెప్తున్నాను. అరే నాకు అసలు మా ఆయన అంత మంచి గిఫ్ట్ ఇస్తాడో నీకు తెలుసా? గోల్డ్ అని గిఫ్ట్లు కొని తెచ్చాడు. అన్నిటికన్నా మంచి గిఫ్ట్ మొన్నే కొని తెచ్చాడు. మొన్నే ఇచ్చాడు తెలుసా? ఎవరికి నువ్వు ఇస్తావు? మా అక్క గిఫ్ట్ కూడా ఇస్తావా నువ్వు? అవునా? నేను చెప్తే చెప్పిన వెంటనే కొనిపిస్తావా? సరే అరే, ఆ గిఫ్ట్ ఏంటో చెప్తాను రా. అదేటో చెప్తాను అనుకో, నీకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకే చెప్తాను ఒక్కసారి ముందు ఇచ్చేదానికి. సరే, నువ్వు ఇచ్చినా మా అక్క తీసుకోదు. అమ్మ అందరు మొగలు సంతకు వెళ్ళి సరుకులు పెట్టారు. అందరు మొగలు సంతకు వెళ్ళి సరుకులు పెట్టారు. నాకే ఉంటాడు, నీకుండడు. బావా, అంటే నా మొగుడు సంతకి వెళ్ళి సరుకుని తెచ్చాడు. సంతకెళ్ళి సరుకుని తెచ్చింది అట్లా. దీంతో ఏం పోనుందా? అందుకే నీకు చెప్పినా నమ్మకాయనే. ఏంటా సాగాత్మ కింద నుంచి? నాకే మంచిదిరా, నాకే మంచిది. తెలుగు తక్కువ తగ్గమా? అసలు మా ఆయన సగతులు ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? ఎందుకు? నేను రోజు ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నాను. వచ్చేస్తాను. పెట్టేది నన్నంటే మా అక్క కోపం రాదా? మా అక్కడంటే నాకు కోపం రాదా? మజాక్ చేస్తున్నావు. రాత్రి మణిపూర్ పెట్టావు, కనక పెట్టావు. ఇక్కడ ఏ పూలు ఉండవు నీకు. మంచి చూసినా మంచి కలగకుండా అది మీరు సరే కాదు. ఇక మా ఆయన రోజు కష్టపడి ప్రోగ్రామ్కి వెళ్ళిపోతున్నానా? నైట్ నిద్ర ఉండట్లేదా? పగలింటి దగ్గర రెస్ట్ ఉండట్లేదని నన్ను అర్థం చేసుకొని నా కోసం ఒక మనిషిని తీసుకొచ్చాడు. మా చెల్లిని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి, బయట పనులన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయిని, అంటే మా చెల్లెమ్మని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి. చంప చెల్లు మళ్ళీపోతుంది. వంట పని కాదు ఆయన, ఇంటి పని వంట పని. మీ ఆయన తీసుకొచ్చింది ఆ పని కోసం కాదు, వంట పని కోసమే. నీ అంత తక్కువ పని కాదు. రాత్రంతా అతను పోకర వాడతాను, ఇంటికెళ్ళి కొమ్మలు పడుకుంటాను అనమాట. అడిగి ఏం ఊసిపోవాలని తెచ్చుకుంటాను. నీలాంటి అయితే ఆ పని చేస్తావు, కానీ మా ఆయన బంగారం రా. అందుకే అందరి మొక్కలు సంతకు వెళ్ళి ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి, బయట పనులన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయిని, అంటే మా చెల్లెమ్మని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి. చంప చెల్లు మళ్ళీపోతుంది. వంట పని కాదు ఆయన, ఇంటి పని వంట పని. మీ ఆయన తీసుకొచ్చింది ఆ పని కోసం కాదు, వంట పని కోసమే. నీ అంత తక్కువ పని కాదు. రాత్రంతా అతను పోకర వాడతాను, ఇంటికెళ్ళి కొమ్మలు పడుకుంటాను అనమాట. అడిగి ఏం ఊసిపోవాలని తెచ్చుకుంటాను. నీలాంటి అయితే ఆ పని చేస్తావు, కానీ మా ఆయన బంగారం రా. అందుకే అందరి మొక్కలు సంతకు వెళ్ళి
బాబు రావణ గారు, హలో హలో, ఎస్వి రావణ గారు, అదే అక్కడే చూస్తున్నావురా? అదే రావణ గారు అదంతా బాగా కనిపిస్తుంది. ఏంటది? మొఖం అరే కనిపించకపోతే తీసింది ఎవరు? తీస్తున్నది ఎవరు? అనుభవం నేను బాగా తీస్తాను. అరే అది మామూలు వ్యక్తి కాదు, ఆయనకి 4K ఛానల్ ఉంది తెలుసా? అందుకే 2 రోజులు వస్తాయి రాకంగానే. సరే నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. కానీ నువ్వు అక్కడ నుండి కబుర్లు ఆడుతున్నావేంటి? అక్కడ నుండి కబుర్లు ఆడుతున్నావేంటి? బాబా బాబా నీకు వద్దా? నీకు వద్దా? చూస్తా వద్దంటే నాకు తెలుసు సంగతి. నువ్వు పరిధిలో ప్రెసిడెంట్ గారు బెటర్ నీ కానున్నా కొంచెం నేనే జేజ్గా ఉన్నా, కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు. సారీ ఎక్కడికి బావా? బావా ప్రెసిడెంట్ బావా, నీకు కావలసిందే నా దగ్గర ఉంది. నీకు కావలసింది నా దగ్గర ముందే తెలిసింది. ఊళ్ళో పసలేదు, ముందే తెలిసింది. ఊళ్ళో పసలేదు. ఎందుకు రమ్మంతాను తిరిగి పొమ్మంతాను? నీకు వద్దా? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. 3 ఉన్నాయా? 2 ఎందుకో? ఒరే ఒకరు చాలు. కాదు కాదు, మా అక్క కాదు, మా దగ్గర 2 ఉన్నాయి. మా చెల్లిదారు ఒకటి, నా దగ్గర ఒకటి. 2 2 మొక్కజొన్న పత్తులున్నాయి. 2 మొక్కజొన్న పత్తులున్నాయి. హలో మా వాడు వేడి నాటు కొత్త చూస్తావా? 2 మొక్కజొన్న పత్తులు
మళ్ళీ పాడు. రెండు మొక్కజొన్న పొత్తులనెత్తిందువా ఒక్కగానే పోతురా. నా వాడి వేడి నాటుగా చూస్తావా రెండు మొక్క రెండు మొక్క 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 రెండు మొక్క మొక్క ఆ మొక్క రెండు మొక్క రెండు మొక్క అది రాలేదు వచ్చేస్తుందా. ఏయ్, ఇచ్చేస్తుంది మా ఆయన. అరే ఏటన్నావు రెండు అందులోకి వెళ్ళిపోదు మైకు తెలుసా రెండు మొక్కజొన్న బాబా ఆ పిలిపేలో కమ్ము ముంచుతాందా. బాబా రావా నీకు వద్దా నేను ఇస్తాను నీకు అదే వద్దా ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను ప్రెసిడెంట్ గారికి ఆ పని చేయకమ్మా మరి కడుపులో అది ఎందుకు సౌండ్ కాదు ఓడిపోతున్నా నువ్వు ప్రెసిడెంట్ గారిక అక్కడ వచ్చినాడు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అప్పాజీ దానికోసం వచ్చిన్నారు మీరు ఏడుకోసారా ఏది ఎప్పుడన్నా అప్పాజీ అప్పుడు పేరుగా మా అప్పాజీ బాగా అప్పాజీ బాబా అదిగో హాయ్ హౌ ఆర్ యు నీకు ఎప్పుడో ఇచ్చాను కదా బావా అరే మాది పాత లెక్కే మాది పాత లెక్కే ఏయ్, మరి అంత పరిచయం ఉండబట్టే అనంతపురం సెంటర్ 6 సార్లు ఆడేవరా ప్రాబ్లం అరే మరి ఏమనుకుంటున్నావు అప్పాజీ బావ అంటే శ్రీరంగ ఎరువక సాగని ఏకంగా అచ్చంగా చంగా నన్నగని మొత్తంగా కున్నగిరి గంగని ఆనంగా కున్నగిరి గుండెల అప్పాజీ అనుకోదు నిన్నెవరమ్మండి ప్రెసిడెంట్ గారు ఏమనుకోదు ఇప్పుడు నువ్వు రాకపోతే అప్పాజీ గారిని ఇక్కడికి ఎక్కించుకుందును ఆ భయం మీద వచ్చినాక అప్పాజీ ముందే మంచోడు కాదు నీకు కాకపోవచ్చు నాకు మాత్రం చాలా మంచి మంచోడే నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పుడు చల్లవ 5 గంటలకు ఇస్తాను బట్టి వెళ్ళండి ఏయ్, నువ్వెందుకు దిగి వెళ్ళిపోయినట్టు ఎందుకు కుక్కలాగా వచ్చినట్టు అది సిగ్గా లజ్జ. దేనికి వెళ్ళిపోయావు దేనికి వచ్చావు ఇప్పుడే గుర్తుకొచ్చింది నాకు వెళ్ళిపోయావు కదా అలా అక్కడ ఏం కదా చూసావా? ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది చూసాను ఏయ్, నాకెంత బాగా అనిపిస్తుంది నాకు ఏం చేయడం బాగా అనిపిస్తుంది పెట్టుబడి అవుతుంది ఏం పెట్టుబడి ఏం పెట్టుబడి ఏం పెట్టుబడి ఓయ్! అది ఏం పెట్టుబడి ఏం జరిగింది చూస్తుంది కాకపోతే ఏం జరిగింది ఏం పెట్టుబడి ఏట్లో చూస్తాను అక్కడ అమ్మాయి వాయిస్తుంది ఆ. అమ్మాయి డాన్స్ చేస్తుంది ఆ. అబ్బాయి వాయిస్తున్నాడు చూడు అదే చూస్తారు
పెట్టుబడి నాదేనా? ఏం పెట్టుబడిరా? ఏం పెట్టుబడా? దాని నుంచి పెట్టుబడి 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 అంటే వాళ్ళందరికీ ఏం అర్థం అవుతుంది? అసలు నాకే అర్థం అవ్వలేదు. పెట్టుబడి అంటే ఏంటి? అదే అంటున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఆడుకున్నావా? ఆ ప్రోగ్రామ్ ఆడుతున్నాము. ప్రోగ్రామ్ అయిపోద్దా? నైట్ ప్రోగ్రామ్ అయిపోద్ది. ఉదయం టిఫిన్ ఉంది. మరి రేపు కూడా ప్రోగ్రామ్ ఉంది కదా, అవును. కాబట్టి మరి అందరం మీరుగానే ఉండిపోతాం. రేపు ఉదయం టిఫిన్ నువ్వే పెట్టిస్తావు. మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం కూడా నువ్వే పెట్టిస్తావు. పెట్టిస్తాను. సాయంత్రం టీలు, సాయంత్రం టీలు, సమోసాలు, పకోడీలు, బిస్కెట్లు అన్ని అవి కూడా నువ్వు వేపిస్తావు కదా. మరి పెట్టుబడి ఎవరిది? రాగరా అయిపోయిన కిరాయి నువ్వు వేస్తావు, ఛార్జీలు కూడా నువ్వు వేస్తావు. అయితే అయితే పెట్టుబడి ఎవరిది మరి? నీదే. అదే పెట్టుబడి. పెట్టుబడి నాదేనా? ఏడకుండా మాట్లాడు. నా బంగారం అంతా మంచిదైతే సలభం పని వచ్చిందండి. ఈ ఉత్తరంగా ఉంటే 6 నెలల కన్నా లేను. ఇప్పుడు ఏంటి ఆలోచిందిరా? ఏంటి ఆలోచన? పెట్టుబడి నాది. ఏడకుండా మాట్లాడు. పెట్టుబడి నాది. ఏసిన మొగోని ఎవరు నమ్మరు. పెట్టుబడి నాది. ఆ పెట్టుబడి కలిసి వీడిదే. ఫలితమా అంటావేట్రా? అమ్మ చక్కగా డాన్స్ చేస్తుంటే వాయిస్తున్నాడు, అది ఫలితం అంటావేటి? ఏటవుతుంది మీకు? చల్లయ్ మీ అన్నయ్యనా? అన్నయ్యనా? అది శిశు మధ్య ఉందా? మీ అన్నయ్య చూస్తే బాగా చూస్తుంటాడు. అందుకే సర్వ సంఖ్య చేస్తాను. అయ్యా మాకు చండాలి. అమ్మా ఎక్కడ ఫోన్ అక్కడ చూస్తాను. మళ్ళీ దుర్మార్గుడా, చూడకపోతే ఏ స్టెప్ మారుస్తుందో ఎలా తెలుస్తుంది? మరి మార్చడానికి కదా వేయాలి. కళ్ళు మూసుకో వాయిస్తుంది. డాన్స్ చేస్తే మీ చెల్లి నేను డాన్స్ చేస్తుంటే నువ్వు డాన్స్ బుక్కలు పొంగించుకొని, మా చల్లాయి డాన్స్ చేస్తుంటే బుక్కలు పొంగించుకొని మరి నువ్వు డాన్స్ చేస్తుంటే నేను డాన్స్ చేస్తుంటే ఎందుకు అలా చేస్తారంటావు? నేను అడగరా? ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు నీ సమస్య వచ్చింది కదా, నువ్వు అడగాలి. అంతేగాని స్టేజ్ దిగి పారిపోతావా? అలా పారిపోతే ఏమనుకుంటారు అందరూ? పాపం పని చేయలేక పారిపోతున్నాడు అనుకుంటున్నాడు కదా. పనికిరాడు ఎడగాను ప్రెసిడెంట్ గారు వచ్చి ఎక్కేస్తావు. అందుకే నువ్వు దిగి పారిపో. సరే, ఏదైనా సమస్య వస్తే అడిగి తెలుసుకోవాలి. నీకు అడగడం చేత కాకపోతే నేను అడుగుతాను. నువ్వు ఎక్కడ నిలబడు. ఒరే, ఒక ట్రూప్ లో అందరూ కలిసి పనిచేయాలి. నీ బాధ నా బాధ కదా. ఏది రాదు మాస్టర్, ఈ బాధ నా బాధ కదా కదా. మరి నీ కిరాయి కూడా నాదే కదా. సరే అడుగుతాను, నువ్వు ఎక్కడే కూర్చో. నువ్వు వెనక్కి వెళ్ళకు. ఇదిగో నా దగ్గర మొహమాట ఉండదు తెలుసా. నేను మొహమాట పడ్డా, నేను ఖచ్చితంగా వెళ్తాను. ఏంటి డౌట్ మాస్టర్? ఏం చెప్తారు సమాధానం? ఏంటండి మీ సంగతి, మీ ఇద్దరు సంగతి? అమ్మాయి వచ్చి డాన్స్ చేస్తుంటే మనోడు ఒకసారి గుర్తిపేసుకో కాస్త వాయించేస్తున్నారు. మరి అదే ఈ వచ్చి డాన్స్ చేస్తే అలా ఉండిపోతున్నారు బెల్లకొండ రాయలా. ఎందుకు అలాగా? అమ్మాయి డాన్స్ చేస్తే మంచి ఊపిగా వేస్తుందండి. గట్టిగా చెప్పండి. మంచి ఊపిగా వేస్తుంది అమ్మాయి డాన్స్ చేస్తే అమ్మాయి డాన్స్ చేస్తే ఈ వేస్తే సచ్చినకోమే వస్తుంది. అందుకే నీకు ఇట్లా చెప్పాను. ఏం చెప్పావు? అప్పాస్ పుట్టు దగ్గర ఇంత ఉన్నాయి. ఏంటి జాంకాయ ఎక్కడా? అప్పాస్ పుట్టు అంత ముందర ఎంత ఉన్నాయి జాంకాయ. అవుతే రెండు మనమాన్న ఎందుకురా? ఆ రెండు పెట్టుకుని అప్పాజీ గారు వాళ్ళ షాప్ లో నింపేస్తున్నాయా? అవి పెట్టి నువ్వు తెస్తావా? ఒరే నువ్వే కానీ నిజంగా ఒరే మగాడు అయితే, నువ్వు నిజంగా మగాడు అయితే
దేనికైనా ఎన్ని టైం ధైర్యంగా ఉండాలిరా, కోల్పోకూడదు. జాంకాయలు ఉండాలి, ఆఫీస్కాయలు ఉండాలి, బొట్టకాయలు ఉండాలి అంటారు మీరంటోడు. రే మేమైతే దేని విషయంలో ఎక్కడ కూడా నీకు తెలియపోతే అప్పాజీ గారిని అడుగు, ఆయన అడగడం చాలకపోతే ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని అడుగు, ఇంకా నీకు చాలకపోతే ఇక్కడ ఎక్కడ కూర్చోలేదు అలా వేసరా ఇదిగో ఈ వేసరా అని అడుగు. ఎవరు దేని విషయంలోనైనా గత 20 సంవత్సరాల నుంచి తగ్గి అమ్మ ఎక్కడ పాంపలే ఎక్కడ పడతాను ఫోన్ కొడుతున్నావు నువ్వు సరిగా చూడలేదా? చూడు తగ్గేదేలే అలా వేసరా ఇదిగో ఈ వేసరా అని అడుగు. ఎవరు దేని విషయంలోనైనా గత 20 సంవత్సరాల నుంచి తగ్గి అమ్మ ఎక్కడ పాంపలే ఎక్కడ పడతాను ఫోన్ కొడుతున్నావు నువ్వు సరిగా చూడలేదా? చూడు తగ్గేదేలే అసలు సినిమా చూసాను లేదు. ఏమో అరే కూర్చోండి. సినిమా చూసాయా? అల్లు అర్జున్ పుష్ప. చెప్పుది కావచ్చు ఏ మొన్న రాదా ఏంటి? సినిమా కొందరకు అవునా? పుష్ప పుష్ప చూసారా అల్లు అర్జున్ గారు ఎక్కడ పోయారు? ఏదో డైలాగ్ గుర్తుందా? డైలాగ్ ఏమైనా గుర్తుందా? గుర్తుంది. ఒక డైలాగ్ అయినా గుర్తుపెట్టారు, అది గుర్తుపెట్టారు. సినిమాకి నీకు గుర్తుంది డైలాగ్ అంటాడా ఆయన మర్చిపోతాడు. నాకు మర్చిపోతే డైలాగు మరో చెప్పు. చెప్పడం నేను కంగారు పడిపోతున్నా. అట్ట ఒక బిడ్డ అట్ట అక్కడ ఎక్కడ కాదు, అర్థం అంతా ఎక్కడ ఉందో చూపించాను. సరే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఆయన పుష్ప అండి, అందుకే తగ్గదలని ఇక్కడ కొట్టారు. వీడు ఎర్రి పుష్పం కదా, అందుకే నేను ఎర్రి పుష్పం అన్నాడు. మరి ఓపెన్ అన్నది పుట్టు తగ్గదే తగ్గేదేలే ఆయన కోరిక తగ్గేదేలే మీ ముగ్గురు కొడితే సౌండ్ వస్తుంది, మీరు కొడితే సౌండ్ రాలేదు అంటే మీకు లోపలైతే ఉన్నది. ఏదన్నది మీకు లోపలైతే ఉన్నది. ఏముందిరా నాకు చూపించండి. లక్ష్మి లక్ష్మి ఒక్కసారి చూపించరా, ఇది జీవితంలో అడగలేమని నా జన్మ అన్వయిపోద్ది. ఒక్కసారి చూపించు. బుద్ధి లేకుండా మాట్లాడతాం. బుద్ధి లేనోడా ఎందుకో ఏం చూపించాలా? మీకు లోపలైతే ఉన్నది. ఏం లేదురా. సౌండ్ వస్తుంది. ఓ సౌండ్ వస్తుందా? సౌండ్ ఎక్కడ రాలేదు. నేను కొట్టేటప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఇక్కడ ఈసారి కొట్టినప్పుడు అది అక్కడ చూడు, సరేనా? అక్కడ చూడు. తగ్గేదేలే అమ్మ బొగ్గల కోట ఫలితం నీ దగ్గర ఉందా? అవసరంగా ఇబ్బంది పెడతావురా, చెప్పుకోవా అక్కడ నీ దగ్గర ఉందా అని. ఏదో పేలిపోతాం. అమ్మా దేవుడు కాదండి ఇందాక జోలాలి పాట అడిగారు. అడిగారా? పాట పాడేవా? అదే పాట. ఏ పాట?
అప్పటి బాబా తగ్గింది ఎక్కడ దాస్తారు జేబులు దాస్తారు 3 రోజులు తగ్గింది. తగ్గింది నీకు. నీ గురించి నేనే పొడిచి పొయ్యిలో తోస్తాను కంగారు కాదు. అక్క ఏమనుకున్నావు అక్క? నా గురించి నీ బాగా తెలుసా? ఇప్పుడు తెలియదు కదా, దీనికి తెలియదు. ఏయ్! నువ్వు అట్లా ఆగు ఇంకా. మీరు పెట్టుకోక, మీరు పెట్టుకోక, కింద లేచిపోతాను. అంటే నాకు తెలియదు అంటాను. ఇక్కడ పట్టుకున్నాను కదా, ఇక్కడే నొప్పి వస్తుంది. ఒకళ్ళు హాస్పిటల్ కొట్టానుకో ఇక్కడ నొప్పి వస్తుంది. అక్కడే వస్తుందా? అలాగా ఒక నిమిషం. వైర్ కనెక్షన్ ఆగు. అలా నువ్వు ఎప్పుడు రావాలి? ఎక్కడికి వచ్చి నీకు నోరు వాడికి అప్పుడు నట్లు లూజ్ అయిపోయాక బయటని తెచ్చాను. పట్టుకుంటే నీ కథలు కింద ఉండదా? కనెక్షన్ పనిచేస్తాయా? కాదక్క లూజ్ అయిపోయి అందుకే వైర్ కలిపారు. అక్క వాడు నేను తప్పని అయిపో మనం మేళ మీద మేడలే కట్టాం. మన బ్రతికి ఇంతే. వాడికి 4 వైన్ షాపులు ఉన్నాయి తెలుసా? 4 వైన్ షాపులు ఉన్నాయి వాడికి. నేను తప్పైన కాదు తెలుసా? ఆ 4 వైన్ షాపుల మంది ఒక్కడ తాగేస్తాడు. అచ్చా అక్కడ మందు తాగి 4 వైన్ షాపులు కట్టాడు వాడు. నీకర్థం కాదు. మా అప్పాజీ బాబుకి ఆంధ్రప్రదేశ్ చెప్పడం వైన్ షాప్ ఉంది. నాకు అదే పని పొద్దున దాకా ఆ డబ్బును చుట్టుకొని అప్పాజీ బాబుకి ఇచ్చోండి. మా బావ ఏమో ఇక్కడ షాప్ పోయి ఇంకో పక్కన షాప్ పెట్టాడు. బిల్డింగ్ కట్టాడు నా డబ్బులతో. మందు మనే అన్న షాప్ ఆడుకునే. అర్థమైందా? వీడి పేరు 4 వైన్ షాపులు ఎందుకు ఉన్నాయో మీరు తాగడం వల్ల. అలాగే చక్కని కథ
పకిరి వాని కొట్ల పసిడి బొమ్మలు ఈ విధంగా చక్రాన్ని చందమా పాట పాడుతూ ఉంటాయి. పాడుతూ ఉంటాయండి. ఇంకా బంగారు వెండి రాగి బెత్తములు మనుషులను జంతువులు జంతువులను మనుషులుగాను మారుస్తుంటా. పకిరి వాని యొక్క పాట సింహద్వారం జయ మహంకాళి దుర్గాన్ని తెలుసుకుంటుంది. క్యారేస్తుని కఠోరైతే మూసుకుంటుంది. ఈ రహస్యం పకిరి వాని తప్ప వాళ్ళు ఎవ్వరికి తెలియదు. ఇంకా ఆ పకిరి వాడు ఎటువంటి వాడు సర్వశక్తులు వశపరుచుకున్న పకీరు చిన్న బాబు చూసాబెట్టి నువ్వు ఇప్పుడు దాకా కూర్చోండి. అది పట్టించుకోలేదు. నేను ఇక్కడికి వచ్చినాడు నాకు సైకి చేస్తాడు. నువ్వెందుకు వేసుకున్నావు? నువ్వు నేను పని చేయను. ఇంకా కారు తమ్ముడు కదా ఏం పేరు నీ పేరు? చిన్న గిరేశా? మీ నాన్నగారి పేరు? శివంత్ గారి కొడుకు గిరేశ్ అమ్మా. అక్కడ కూర్చోండు. అక్కడ కూర్చోండు. పావు గంట తాగేది అంతే మొదలెట్టాడు. నాకు చూద్దాం. నాకు చూస్తాను, నీకు చూస్తాను. ఆర్కేం డౌట్ వచ్చింది అక్కడ సర్వగా చూస్తాను. నేను పట్టించుకోలేదండి. ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి అంటే కలిసరిగా కనిపించలేదు. నిన్ను అడగమంటాను. ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేశానికి. మనం ఎవరు త్వరగా చెప్పడానికి వచ్చాము. వాళ్ళు చూస్తే చెందుకున్నాడు. ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు. ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు, నేను సమాధానం చెప్తాను. చెప్పాడు నీకు? ఆ డౌట్ ఏం కాదు అని అంటున్నాడు. అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళి అడగమా అంటున్నాడు. అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యది నేను కొట్టాననుకో ఆ సంబంధం జాబ్ అయిపో ఏటా అసలుగా మాట్లాడు. ఇక్కడికి వచ్చి అంటే కలిసి సరిగా కనిపించలేదు. వచ్చాడు. నేనెందుకు కసుతున్నాడు? ఏం చేస్తున్నాడు? నిన్ను అడగమంటాను. ఏంటన్నారో మరి ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేశానికి. మనం ఎవరు త్వరగా చెప్పడానికి వచ్చాము. వాళ్ళు చూస్తే చెందుకున్నాడు. ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు. ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు, నేను సమాధానం చెప్తాను. చెప్పాడు నీకు? ఆ డౌట్ ఏం కాదు అని అంటున్నాడు. అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళి అడగమా అంటున్నాడు. అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యది నేను కొట్టాననుకో ఆ సంబంధం జాబ్ అయిపో ఏటా అసలుగా అక్కడ
నాతో మాట్లాడు. మన ఆటోలో వచ్చావా? ఆటోలోనే వచ్చావు. మన దగ్గర ఎక్కడ కూర్చున్నాం? ఆటోలో పక్కనే కూర్చున్నావు. అప్పుడు చూసాడు గిరీష్. చూసారా గిరీష్? అది మొదలైంది అనుమానం. ఓ అనుమానం మొదలైందండి. మనం రమపేటకి వెళ్ళామా? వెళ్ళాం. టిఫిన్ చేసామా? మన దగ్గర ఎక్కడ కూర్చున్నాం? పక్కనే కూర్చోండి. అప్పుడు చూసాడట. అది మరి కొంచెం పెరిగింది, అనుమానం పెరిగింది. మన వాళ్ళ మేడ మీద కూర్చొచ్చారా? ఇచ్చారు. మొత్తం చేసుకుంటావా? మేకప్ మనందరం కాదా? మొత్తం 5 చేసుకున్నాం. మన దగ్గర ఎక్కడ కూర్చున్నాం? అప్పుడు చూసాడట. అది మరి కొంచెం పెరిగింది. అబ్బో ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ పక్కనే ఉన్నాం. ఇప్పుడు చూసినాడు, చూస్తే ఫుల్ వచ్చేసి. ఓహో ఇదండి సంగతి. ఇలా పక్కనే ఉన్నాడు చూసి వాడికి ఏదో అనుమానం వచ్చి సుట్టుకుని వదిలేసాడు. అంతే కదా, పాప చిన్న కూడా కదా, తెలిసి తెలియక అన్నాడు. ఎద్దులా ఉన్నావు, నీకు బుద్ధి లేదా? మధ్యట్లేదా? పశువులా అట్టగా చూడకపోతున్నా ఐడియా నీకు సీరియట్ లాగి అరగ బాగా నీకే నవ్వుతాను. సరే ఉండు, ఎలాగ మనకి సీవర్లు కడతాను అదే మొత్తం అడిగేస్తాను. ఇంకేం అడగలేండి, ఉండిపోయింది. ఏంటది? వాడు డౌట్ ఏం కాదు, నీ కాక పెళ్ళి అయింది అడగమంటున్నాడు. నా పెళ్లి సంగతి గిరీష్ నీ పెళ్ళి అవ్వకపోతే చేసుకుంటాడు. ఏమే అంటే అందుకేనా నీకు మధ్య స్థితి ఉందా లేదురా? చిన్న కూడా అలాగ అనకూడదు. అందరిపోయినా పర్వాలేదు, కుర్చీ ఎక్కడ పెట్టేస్తాడు. ఏంటి ముద్దు కుర్చీ ఎక్కడనే పెట్టేస్తారు. ఆయన వాడికి అంత శ్రమ అక్కర్లేదు, కుర్చీ వేసుకోక్కర్లేదు, నిచ్చెన కూడా వేసుకోక్కర్లేదు. నాకు పెళ్లి అయిపోయింది, ఆ విషయం చెప్పు. గిరీష్ పెళ్లి అయిపోయింది అట్లా. సర్లే ఈసారికి కానిద్దాం, వచ్చే సంవత్సరం ఆ వినాయకుడి దయ వల్ల, ఆ పసరదని దయ వల్ల మన గ్రామం పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యం చక్కగా ఉంటే మరలా మన గ్రామ పెద్దలని కానీ ఈ గ్రామం రప్పిస్తే గిరీష్ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను రా. మళ్ళీ కానీ ఈ గ్రామస్తులందరూ మన గ్రూప్ వాళ్ళని ఇక్కడ తెలిస్తే నువ్వేం చేస్తా? పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను. ఆ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తే అప్పుడు మనతో చేసుకున్నావా? ఏంటి నేను మెత్త కలిపి చేసుకుంటారా? ఆడు ఉంచుకోవడం నేను తెచ్చుకోవడం. సరే నీకు పెళ్లి అయిపోయింది, పిల్లలంత మంది పిల్లలు లేదా? ఏమి ఆయన చేయట్లేదు. అది కదమ్మా, మరి సంతానం లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్దాము, పూజలు పురస్కారం చేస్తూ ఉంటారు కదా. ఓహో అదే, అలాగే చేయకుండా ఉంటామా? ఆయన చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఇద్దరు కలిసి చేస్తున్నాం. చేసుకుంటాం పూజలు. మరి పూజలు ఇద్దరు కలిసి చేయాలి. అయితే తగిలిసింది. అయితే ఏం తగిలేసింది? దోషం. ఏం దోషం? కప్పదోషం. ఒరే నాయన, నీకు కొన్ని విషయాలు తెలియదు అనుకుంటాను. ఎవరికైనా సంతానం కలగలేదు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పాపం వాళ్ళకి నాగదోషం తగ్గిందేమో, అందుకే వాళ్ళకి సంతానం కలగలేదు అంటుంటారు. ఇదేది కప్పదోషం అంటున్నావు? ఇప్పుడు ఈ కప్పలో కొన్ని జాతి కప్పలు ఉన్నాయి. కప్పలో జాతి ఏం జాతులు? చిన్న కప్ప, పెద్ద కప్ప, పొట్టు కప్ప, పొడుగు కప్ప, పౌడు కప్ప, బాపల కప్ప, దేవత కప్ప కప్పలు ఉన్నాయి. ఇన్ని రకాల కప్పలు ఉన్నాయా? నువ్వు కప్పలకి గురువాట. నీకు తెలీదా? తెలీదురా. నేను కప్పల గురువుని, ఇది పప్పల గురువు. కప్పల గురువు ఏ కప్పను కాలుతో తొక్కినా పర్వాలేదు కానీ ఇబ్బంది లేదు. కానీ ఇందులో దేవతా కప్ప ఒకటి ఉంది, దాని గారి పొరపాటు కాలుతో తొక్కే వరకు అది అంటే చెప్పిస్తుంది ఏమని? సంతానం కలగకుండా పోవాలి అని. అమ్మో, అలాంటి కప్పులు నేను ఎప్పుడో తొక్కేసే ఉంటాను. అందుకని చెప్పాను. అదే నేను చెప్పించుంటా. మరి ఆ శాపం పోవాలంటే నేనేం చేయాలి? అది కాదురా, అది ఏమనుకుంటున్నాడు? కానీ అసలు ఏమనుకుంటున్నాడండి? ఏం ఊహించుకుంటున్నారా నువ్వు? నేను మాట్లాడదు అసలు వింటావా? చెప్పు. కప్ప దోషం అనేది ఒకటి ఉందన్న సంగతి మాకు తెలియదు, అది నువ్వే చెప్తావు. కాబట్టి దాని నివారణ కూడా నీకే తెలుసుకుంటాను. అదే అడుగుతున్నాను, చెప్పు.
నా దగ్గర ఉందో ఒకటి ఏంటి? ఆ కప్పతో పోగొట్టే మంత్రం. కప్పదోషాన్ని పోగొట్టే మంత్రం నీ దగ్గర ఉంది. లక్ష్మి అదొకసారి ఇట్టానా చెప్పానా? దోషం పోతే పిల్ల పుట్టేస్తారు. మరి చెప్పరా? నా ఊరికి చెప్పేస్తారు. చెప్పరా? ఊరికే చెప్పవా? పిల్ల కలిసి కానీ ఊరికే చెప్పొద్దు. నువ్వు ఊరికే చెప్పరా నేను చెప్పించుకోను కానీ నీకెంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. డబ్బులు ఇస్తా. ఇస్తాను. ఎంత ఇస్తా? నీకెంత కావాలంటే అంత. నీకు ఇష్టమే. ఈ రోజు నీకు అవకాశం కుదిరింది. నీకు మంచి ఛాన్స్ వచ్చింది. నువ్వు అవకాశం వదులుకో. రాత్రే పోయింది. సరేనా? నీకు మంచి అవకాశం వచ్చింది. అవకాశం నీది. అవకాశం నీది. అవసరం నాది. ఎంత కావాలో అడిగి ఇచ్చేస్తాను. మరి నువ్వు ఛాన్స్ తర్వాత నువ్వు ముందే చూసి సరే నీకు ఇష్టం చెప్పించు. నీకు నేను ఛాన్స్ ఇచ్చారా? ఆడవాడు ఫస్ట్ నీ మాటని కాదన్న. నిజంగా నా మాట కాదు. కాదని ఎంత ఇస్తావు? ఒట్టు ఇప్పుడు నీ మాట పెట్టి నీకు నిజమేనా? నిజమే. నా మాట కాదన్నా 116 ఇస్తా. ఎంత ఇస్తావా? ఎంత ఇస్తావా? 116 ఎక్కడ రాసినావా? ఎక్కడ రాశారు? బీరువాలో ఉన్నాయి. కష్టపడి పిల్లలు ముట్టింది 100 రూపాయలకి అర్థం ఇస్తుందట. నువ్వు పుట్టి చేసా మంత్రం సపోర్ట్ ఏంటి? మంత్రం చెప్పడమే కదా. నువ్వు డబ్బులు ఇచ్చిన కాదు కానీ చిన్న పని చేయొచ్చు. ఏంటో ఒక కోట ముందు ఒక 4 కోట్లు పెట్ట కొట్టుకొని రాత్రి 1 గంట మా ఇంటికి వచ్చి రాత్రి 1 గంటకి ఆ మంత్రం అప్పుడే పని చేస్తుంది. అబ్బో అంత అర్ధరాత్రి నేను మీ ఇంటికి రావాలి. ఆ మంత్రం చెప్పినప్పుడు ఇరుగు పొరుగు ఉండకూడదు. సైలెంట్ ఉండాలి. మనతోనే ఉండాలి. అప్పుడు మరి మీ ఆవిడ ఆ కొడుకులు 10 రూమ్ లో ఎవ్వరు ఉండకూడదు. నా మంత్రానికి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లోకి వెళ్తారా? రూమ్ ఉందా? మంత్రానికి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లోకి పోవాలి. ఇద్దరమే నేను మంత్రం చెప్తుంటారా? నువ్వు కొడుతున్నారా? నువ్వు కొట్టాలా? ఎలా కొట్టాలా? లక్ష్మి ఆ మంత్రం చాలా జాగ్రత్త చెప్తాను. నా మంత్రానికి నువ్వు కరెక్ట్ చెప్పుకోవాలా. అప్పుడే మంత్రం పని చేస్తుంది. అయితే నేను అంతే జాగ్రత్తగా ఊకొట్టాలా? మరి తర్వాత ఏదైనా తేడా వస్తే మళ్ళీ మంత్రం పట్టించలేదు అంటావు. అది ఎలా ఊకొట్టాలి నువ్వు ఒకసారి ముందు చెప్పిందా? చెప్తే తర్వాత కరెక్ట్ గా ఊకొట్టాలి. ఊకొస్తావా? చెప్తా. నేను మంత్రం చెప్తుంటే నువ్వు అలాగే అవునవును ఈ మంత్రానికి ఆ ఊపొడితే కట్టేసి మ్యాచ్ అవుతుంది. నాకు తోచినట్టు నువ్వు కొట్టాను. ఓ పని చెయ్యి. నువ్వు ఆ మంత్రం ఏదో ఇప్పుడు చెప్పు. అర్ధరాత్రి 1 గంట నీళ్ళ దగ్గర కాదు. ఇప్పుడే ఇక్కడ చెప్పు. అది నేను జాగ్రత్తగా ఆలకించి మా ఇంటికి వెళ్ళి మా ఆయన నేను పట్టిస్తారా? బాగుంటుందా? అయితే ఇప్పుడు ఆ మంత్రం చెప్పాలంటే ఇప్పుడు పూస్తాలో కొనుక్కోవాలి. ఏం పూస్తామని? దోశ పసుపుకుండా పప్పు బెల్లం పళ్ళు కాయలు ఒక 1 కేజీ గోధుమ పిండి ఒక వాసన పుల్ల అదే పుల్ల శవరం ముట్టించే వాసన అవుతుందా? దాని అనుబట్టి అంటారు. అది ఒక పుల్ల కాదు, 4-5 ఉండాలి. మనకి అక్కర్లేదు. మన మంత్రం ఒక చాలు. ఒక పుల్ల అది శవరం ముట్టించే వరకు అది కింద కాలుతుంటే మీకు ఇలా ముందుకు వస్తారు. ఇవన్నీ పట్టుకొని నీరాత్రికి వెళ్ళాలి. నీరాత్రి ఏమంటే నువ్వు గాని బోరింగ్ గాని కుళాయి గాని చెరువు గాని ఏదో కప్పలెక్కి అక్కడ తిరుగుతాయి. కాబట్టి ముందుగా నీరాత్రికి వెళ్ళి ముందుగా నేరశుద్ధి చేయాలి. 3 ముగ్గులు పెట్టాలి. 3 ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గు మీద వేసుకోవాలా? ఆకు అయాకే విస్త్రాక పాయాకు ఇయాకంటే నేను తమలపాకు అనుకున్నాను. ఏమాకు? తమలపాకు. అది ఎంత వస్తుంది? ఎక్కడ తెస్తావు తమలపాకు? ఎక్కువ సాగుగా తమలపాకు కాదా? విస్త్రా చేసి ఆ యాత మీద ఈ పసుపు కొని ఉందా? దాన్ని బాగా పిసుకాలి. అదే గొడ్డు పిండ బయట పిండ పిసకడానికి అదే పసుపు గుడ్డ నీళ్ళు వేసేలా కలిపితే మొత్తం అయిపోతుంది. బాగా కలిపి దాన్ని బొమ్మ చేయాలి. ఏం బొమ్మ? కప్ప బొమ్మ. ఒరే దరిద్రుడా, పసుపు పొద్దుతో ఎవరైనా విఘ్నేశ్వరుడు బొమ్మ చేస్తాను. నువ్వే కప్ప బొమ్మ చేయమా? తైలం చేయదోసం కప్పలా బొమ్మ చెయ్యాలా? బొమ్మ చేసి బొమ్మ బొట్టు పెట్టాలా? బొమ్మ బొట్టు పెట్టి ఆకు మీద పెట్టాలా? ఈ పళ్ళు కాయలు పక్కన పెట్టి ఈ 1/2 కేజీ గోధుమ పిండి ఉందా దాన్ని పప్పు చెయ్యాలి. పప్ప అట్టు పప్ప అట్టు అట్టు కప్పకి పప్పు ఇష్టం. కప్పకి పప్పు ఇష్టం. ఓ కప్పకి పప్పే ఇష్టమా? అయితే పప్పే చేద్దాం. ఈ పప్పు పట్టుకెళ్ళి కప్పు ముందు పెట్టి ఇప్పుడు కప్పకి పప్పుకి దాడి పెట్టాలి. ఎలాగా? నేను పెడతాను అలా పెట్టాను. వేసేసాడు బాగా వేసేసాడు.
అలాగే నడవట్టి వరకు పప్పు పాప పప్పులు చూప సీకెత్తది అయితే వినయంగా మనసు పూర్తిగా పూర్తిగా వద్దన్న ఊరుకోరు వేరు చలిక గుర్తుల్లో పుట్టుకు ఉడిపిస్తారు ఇప్పుడు మంత్రం చెప్తాను అలా చెప్పు కప్పమ్మ 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 కప్పమ్మని అక్కడ చూపించావు. అవును మళ్ళీ ఇక్కడ పెడుతున్నావు. ఇప్పుడు నేను అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలి? పని చెయ్యి చాలా కష్టంగా ఉంటుంది. కష్టం అనడం కాదు, నువ్వు క్లారిటీగా చెప్పు నాకు. సింపుల్ పని చెప్పు. నువ్వు కప్పు దాన పెట్టు, నువ్వు కప్పు దాన పెట్టు, ఇక్కడ పప్పు దాన కప్పలు పెడతా నా కప్పలు నెట్టుకుంటా. కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ, ఇదిగో ఇదిగో పప్పమ్మ. కాదు ఆకలి మీద పప్ప పప్ప అన్న అనుకోండి అన్నారా? అయ్యో రామ అనాలా వద్దా సరే కాల్చే అందుకే లేట్ అయిపోయింది. అందుకే లేట్ అయింది. అయితే లేట్ చేయకూడదు. వెంటనే ఒకసారి చెప్పు. కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ, ఇదిగో ఇదిగో పప్పమ్మ. చేపడి పప్ప కంటే బయట కొట్టాడు. మీ ఇద్దరు మీ ఆవిడ పప్ప చేసి అట్లేదు ఇక్కడ పట్టపది ఏం చేస్తారు? కిందకెళ్తే ఏమవుతుంది? 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 నా పిల్లడికి బడి పెడుతుంది. నువ్వు పక్కెళ్ళు మా చల్లని రమ్మన్నా మంచి పాట. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం